పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము నుండి 14వ వచనము వరకు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. లోకముందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందున మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమేన్. మిమ్మల్ని హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఈ సత్య కృపలో నిలకడగా ఉండుడి. బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనములు చేయుడి. క్రీస్తునందున్న మీకందరికీ సమాధానము కలుగునుగాక. పేతురు రాసిన మొదటి పత్రిక పూర్తి చేయబడినది. 1 Peter chapter 5 8 to 14. Be sober minded. Be watchful. Your adversary the devil prowls around like a roaring lion, seeking someone to devour. Resist him firm in your faith, knowing that the same kinds of suffering are being experienced by your brotherhood throughout the world. And after you have suffered a little while, the God of all grace, who has called you to his eternal glory in Christ, will himself restore, confirm, strengthen, and establish you. To him be the dominion forever and ever. Amen. By Silvanus, a faithful brother, as I regard him, I have written briefly to you
briefly to you, exhorting and declaring that this is the true grace of God. this is true grace of God. Stand firm in it. Stand firm in it. She who is at Babylon, who is likewise chosen, sends you greetings, and so does Mark, my son. Greet one another with the kiss of love. Peace to all of you who are in Christ. 1 Peter completed. 1 Peter completed.